హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగింగ్. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూస్తే ఉంటారు. ఈరోజు వ్లాగ్ దేని గురించి అర్థమైపోయే ఉంటుంది మీకు. అంటే అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా ఈరోజు టిబ్లిసీలో స్నో స్టార్ట్ అయింది అనమాట. అది కూడా నార్మల్ గా స్నో కాదు, అంటే జనరల్ గా స్నో పడుతూ ఉంటుంది, కాకపోతే చాలా థిన్ అండ్ లైట్ గా పడుతుంది. కానీ ఈ రోజు చాలా హెవీగా ఉంది, మీరు చూడొచ్చు ఆల్రెడీ అక్కడ. సో ఎందుకని మనం దీనిపైన ఒక వ్లాగ్ చేయదు, ఆల్రెడీ ఎట్లాగో స్నో పడుతుంది కదా, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వ్లాగ్ కోసం ట్రైయింగ్ అనమాట. మీరు చూస్తూనే ఉండండి, నేను చూపిస్తాను. ఇక్కడ నుంచనే కాదు, ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తా, దాని తర్వాత మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను నేను. చలో, ఫస్ట్ నేను మార్మల్ నుంచి నిన్ను వ్యూ చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి, ఆ తర్వాత మనం కిందికి వెళ్దాం. చూడండి. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. మీరు అక్కడ గమనిస్తే కనుక అక్కడ ఆల్రెడీ కార్స్ అన్ని స్నోలో మునిగిపోయి ఉన్నాయి. చూడండి, ఇది లిటరల్లీ చాలా హెవీ స్నో ఉంది అసలు. ఈరోజు ఫస్ట్ టైం టిబిలిసీలో ఇంత హెవీ స్నో వస్తుంది. సో ఇది అనమాట నా రూమ్ నుంచి వ్యూ. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళాక అక్కడ నేను కింద చూపిస్తాను. అంతకన్నా ముందు మనం యూనిట్ టు చేంజ్ డ్రెస్. చలో, రెడీ అయిపోయాం. సో ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. కింది నుంచి నేను మీకు చూపిస్తాను. చలో. So when you are going out in the snow, you need to wear very thick clothes, okay? అంటే నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. బికాస్ ఎందుకంటే ఇక్కడ స్నో పడుతున్నప్పుడు యువర్ బాడీ విల్ బీ ఫ్రీజింగ్ అనమాట. అంటే హ్యాండ్స్ రెడ్ అయిపోవడం, పెయిన్ రావడం. సో ఇది జనరల్గా కామన్గా వస్తూ జరుగుతూ ఉంటుంది. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ నీడ్ టు వేర్ వెరీ థిక్ క్లోత్స్, ఓకే? టేక్ స్టైర్స్ అంటే లిఫ్ట్ పని చేసేది అనమాట, అంతే వెళ్ళిపోతూ స్టైర్స్. వచ్చేసాం. సో లెట్స్ గో అవుట్. స్నో అంతా తగ్గిపోయింది. ఓ యూ నీడ్ టు సీ దిస్. చూడండి. This is not a phase, my dear. Time heals the moment, but our hearts were frozen, don't disappear. కానీ లిటరల్లీ టిబిలిసీలో మరీ ఇంత స్నో ఫస్ట్ టైం అసలు. చూడండి ఒకసారి, మరీ ఏదో వింటర్లాండ్ లో పడిపోయినట్టు పడిపోయింది. నేను మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. Our attention is running, 5 seconds is burning a hole in our racing hearts. I wish we could find the space, a great escape, where we could finally break the mold. If it's us that we want and we're happy after the fall, and I don't wanna change it all. చూసారు కదా, ఇది మా కమ్యూనిటీలో ఒక చిన్న పార్క్ అనమాట. ఇప్పుడు మనం ఆ పార్క్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇదంతా మొత్తం గ్రీనరీ, ఇప్పుడు మొత్తం వైట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ కార్ చూడండి ఎలా ఫిల్ అయిపోయి ఉన్నాయో. Tell me stories that
I've heard 1,001 times before. I bet. Let me fall into your eyes all over again. ఇక్కడ తిబిలిసిలో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి ఇట్లా ఇల్లులు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్కి హౌసెస్ అన్నమాట. అంటే పర్టికులర్ ఒక స్ట్రీట్ డాగ్స్కి అనే కాదు, ఏ స్ట్రీట్ డాగ్స్ అయినా ఇలానే ఉంటాయి ఇక్కడ. ప్రతి వాటికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్. It's running, 5 seconds is burning a hole in our racing hearts. I wish we could find the space, a great escape, where we could finally break the mold. If it's us that we wanted, a happy after the fall, then I don't wanna change it all. అండ్ నెక్స్ట్ మనం ఒక స్నోమ్యాన్ని తయారు చేద్దాం. ఓకే, You've been there from the start, inside my corner, yeah. When it gets cold and dark, you make it warmer. 'Cause you are on my mind, all of my days and every single. లిటరల్గా అసలు చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది ఇక్కడ. అరే కనీసం మీకోసం బయటకు వచ్చి చూస్తున్నా, దానికన్నా ఒక లైక్ కొట్టండి రా బాబు. కనీసం మీరు చూస్తారు వదిలేస్తారు, చూస్తారు వదిలేస్తారు, ఒక లైక్ కొట్టండి. ఇంకా వేరే కంటెంట్ చేయడానికన్నా కనీసం ఇంట్రెస్ట్ వస్తుంది. సరిగా రెస్పాండే లేదని ఇవన్నీ వదిలిపెట్టేశా. సరే మళ్ళీ రెస్పాన్స్ వస్తుందేమో అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. కనీసం కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి రా, కొంచెం ఎంకరేజ్ చేయండి రా మమ్మల్ని. ఎంకరేజ్ చేస్తే మేము కొంచెం వీడియోస్ పెడతాం అసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అడ్మిషన్స్ కోసం కూడా టెక్స్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఐ రిప్లై దెమ్, డోంట్ వరీ. కానీ కొంచెం అంటే మేము వెళ్ళి షిఫ్ట్ అయ్యే వర్క్ ఉందన్నమాట. ఆ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను నేను. డెఫినెట్లీ ఐ రిప్లై యూ ఆల్ అండ్ ఐ హెల్ప్ యూ ఫర్ యువర్ అడ్మిషన్స్. ఐ డెఫినెట్లీ రిప్లై యూ బ్యాక్. ఏదో ఇక్కడిక్కడ తిరుగుతున్నట్టు అసలు ఏం లేదనుకుంటున్నారేమో, కానీ అక్కడ యాక్చువల్లీ అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వే ఉందేమో అని అనుకున్నాను, కానీ అక్కడ వే లేదు. సో మనం వేరే దగ్గర నుంచి బయటికి వెళ్దాం. ఇక్కడ ఉన్న ఈ కార్లను చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. You make it warmer. 'Cause you are on my mind, all of my days and every single night. There ain't no way to get you off my mind. Without you I just can't breathe. అండ్ వన్ మోర్ థింగ్, మా అపార్ట్మెంట్స్ దగ్గర అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ మాకు ఒక ఫైర్ ప్లేస్ ఉంది చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మామూలుగా ఇట్లా చైర్స్ లాగా ఉన్నాయి. ఆ చైర్స్తో పాటు 1 సెకండ్ స్టాండ్ ఎక్స్టెండ్ ఉంది. అదొక ఫైర్ ప్లేస్ పక్కన చైర్స్ ఇక్కడ కూర్చొని అక్కడ ఫైర్ ప్లేస్ వేసుకుంటారు. ఇప్పుడు ఇంత స్నోలు ఎవరు బయటికి రారు, సో మనమే ఇంకా అసలు మొత్తం ఎలా నిండిపోయిందో ఇదంతా. ఏదో మన రీసెంట్ ఒక 2 years కింద మన చిరంజీవి గారిది ఒక వీడియో వైరల్ అయింది చూసారా, నేను ఆపుకోలేక చూపిస్తున్నాను అని. ఆ వీడియో గుర్తొస్తుంది ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటే. సారీ, ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్. అది మధ్య హెయిర్ కట్ చేయించాలి నేను. నేను మన రీసెంట్గా ఒక రీల్ అప్లోడ్ చేశాను కదా, ఆ రీల్లో ఉన్న పార్క్ ఇది అనమాట. చూడండి, I'll show you. Your face, now we're just friends. How long till that ends? It feels like forever away. Yeah, we're on, and we're on. It'll never be enough. Now we're gone, and we're on our way. If I stay, if I go, it won't change this lonely road. So I guess I'll just have to wait for the feelings to fade. Oh, for the feelings to fade. Oh.
అందరికి ఇది బాగానే ఏదో వీడియో చేద్దామని వచ్చా కానీ ఇంకో 1 hour ఇట్లనే బయట ఉంటే ఇక్కడ మునిగిపోతాను నేను కూడా. మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్దాం. అంటే పక్కన ఇంకో పార్క్ ఉంది మా అపార్ట్మెంట్ పక్కన. నేను హెడ్సెట్ పెట్టుకోవడం బెస్ట్. All the feelings are fade. I hope that you know I never wanted to be gold. I think it's the only way I know to be alone. హెడ్సెట్ పెట్టుకోవడం ఎందుకు బెస్ట్ అన్న అంటే చోలకి గాలి పోకుండా ఉంటే కొంచెం మనకి చలి తగ్గుతుంది కదా, అందుకు. సో నేను పక్కన నేను పార్క్ కూడా చూపిస్తాను. మీలో ఇంకా ఎవరికైనా ఇక్కడ ప్లేసెస్ లేదా ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ గురించి, అడ్మిషన్స్ గురించి ఏమైనా కావాలంటే యూ కెన్ కామెంట్ డౌన్. ఐ రిప్లై యూ డెఫినెట్లీ. ఓ ఇట్స్ లాక్. ఇది లాక్ చేశారు ఇక్కడ. మనం అయినా సరే పట్టుదల వదిలిపెట్టకూడదు. వేరే దారి నుంచి నేను ఆ పార్క్కి తీసుకెళ్తాను. అంటే పార్క్ అంటే సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఉంది కదా, ఇదంతా ఓపెన్ ఏరియా. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ యాస్ పార్క్. అందులోకి వెళ్ళి తిరుగుదాం. అన్ఫార్చునేట్లీ ఇందాక ఒక విశాలమైన గాలి జరిగిపోయింది. ఎందుకు ఇట్లా అయితే నేను మీకు ఇప్పుడు ఆ వెనకాల ఉన్న పార్క్కి వెళ్ళే ముందు నేను మీకు అసలైన స్నో చెట్టు, అంటే మనం జనరల్ క్రిస్మస్ ట్రీ అంటాం కదా, దాన్ని నిజంగా స్నోలో ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి. See, this is what a real Christmas tree look like. ఇది కానీ దానికి ఇప్పుడు మనం లైట్స్ పెట్టి పెద్ద డెకరేషన్ చేయలేం. దాని అందం దానికి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఎందుకు చెడగొట్టాలి? అండ్ అది బయట ఉండడం వల్ల కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. జనరల్గా చెట్లు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఇట్లా స్నో ఉంది, దానికి అందం ఉన్నప్పుడే. ఇప్పుడు నేనైనా ఇప్పుడు దాన్ని ఎందుకు ఇస్తున్నా, డైలీ ఇదే ద్వారా నుంచి వెళ్తూ ఉంటా, రోజు చూస్తున్నా దాన్ని. చూడండి ఇప్పుడు ఎందుకు చూస్తున్నా, స్నో పడ్డది, అందంగా అనిపించింది, అట్రాక్టివ్నెస్ ఉంది, చూశాను. సో ఫ్రీజ్ అయిపోతుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే లైఫ్లో కూడా జనరల్గా మనని ఎవరు పట్టించుకోరు. నేను అర్థం చేసినంత వరకు అంటే ఈ రియల్ ఫ్యాక్ట్ అనమాట. ఎవరు చెప్తారు చాలామంది, కానీ మనం లైట్ తీసుకుంటాం. అయినప్పుడు చూసుకుందాంలే, ముందు ప్రాక్టికల్ ఉందాం. యాక్చువల్ నేను ఒక ప్రాక్టికల్ పర్సన్ని, కాకపోతే నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తున్నాను. మనం జనరల్ ఎవరు పట్టించుకోరు. మనం ఏదో ఒకటి సాధించినప్పుడు లేదా మనతో ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఆ టైంలో పట్టించుకుంటారు. అంటే అందరు అవసరం కోసమే ఉండరు, చాలామంది చాలా మంచోళ్ళు కూడా ఉంటారు. మీరు మీ ఫ్రెండ్స్ని చాలా వైజ్లీగా చూస్ చేసుకోవాలి. మీరు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పని చేద్దామని ఫిక్స్ అయినారు, అది మీరు ప్రైవేట్గా ప్లాన్ చేసుకొని ప్రైవేట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత అందరికి బయటకు చెప్పుకోవాలన్నమాట. లేదు నేను ఫస్ట్ అలాగే చెప్తా వీళ్ళకి చెప్తా, ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకొని ఒక 10 మందికి చెప్పి దాని తర్వాత మనం అనుకున్న ప్లాన్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు 2 రకాలు ఉంటారు మనుషులు. ఒకరు ఇప్పుడు ఫెయిల్ అయింది మనం వేసుకున్న ప్లాన్, ఒకరు అరే నువ్వు అది అనుకున్నావు కదరా, చేయలేదురా, నీ వల్ల కాదురా అని డిగ్రీ డౌన్గ్రేడ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకొంతమంది చాలా రేర్ పీపుల్, అరే ఇది అయ్యింది, నువ్వు ఒక దారి వేసుకున్నావు, ఆ దారి ఫెయిల్ అయింది, ఇంకో దారిలో పోదాం, నేను నీకు హెల్ప్ చేస్తా. అది కాకపోతే ఇంకోటి, సరే ఇంత దూరం వచ్చినాం, ఇక్కడ నుంచి ఇంకో దారిలో పోదాం అనేవాళ్ళు ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు. సో అది నేను చెప్పేది, మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కువ పేరెంట్స్ దగ్గర ఈ ఏజ్లో లేదా లైఫ్లో ఎక్కువ పేరెంట్స్తో ఉండం. మనం ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎక్కడికో వెళ్తుంటాం చదువుకోవడానికి, ఫ్రెండ్స్తోనే ఉంటాం. కాబట్టి మనం ఫ్రెండ్స్ని ఎంత కేర్ఫుల్గా, ఎంత సెలెక్టివ్గా చిన్న సర్కిల్ మెయింటైన్ చేయాలన్నమాట. వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి ఏమున్నా. ఎంత మంచి సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉంటే మనం అంత సక్సెస్ అవుతాం. మీరు జనరల్గా నా అన్ని బ్లాగ్స్ చూసుకుంటే కనుక నేను ఇంత మాట్లాడాను ఏ వీడియోలో.
ఫస్ట్ టైం మీ వీడియోలో ఇంత ఏదో మాట్లాడదామని కాదు, అట్లా బయటకు వచ్చేస్తుంది, మాట్లాడుతున్నా, షేర్ చేసుకుంటున్నా. ఇదే వీడియో అప్లోడ్ కూడా చేస్తాను. చూద్దాం ఇది ఎంత రీచ్ అవుతుందో. అక్కడ బిఓజీ బ్యాంక్ ఉంది చూడండి, ఆరెంజ్ కలర్ది, అది బిఓజీ అంటే ఇక్కడ జార్జియన్ గవర్నమెంట్ బ్యాంక్ అనమాట. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా జార్జియాకి వస్తారో వాళ్ళు ఫస్ట్ థింగ్ చేయాల్సింది అక్కడ ఉన్న బిఓజీ బ్యాంక్ ఆఫ్ జార్జియా అకౌంట్లో, బ్యాంక్ ఆఫ్ జార్జియా బ్యాంక్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. దానికన్నా ముందు సిమ్ కార్డ్ తీసుకోవాలి, పాస్పోర్ట్ సిమ్ కార్డ్ తీసుకొని 18 అబవ్ ఉంటే మీ అంతకు మీరు వెళ్ళొచ్చు, లేదా మీ కన్సల్టెన్సీ ఎవరుంటే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. గైడ్ చేయకపోయినా మీరు అడగండి. ఫస్ట్ థింగ్ ఒక సిమ్ కార్డ్, అండ్ దెన్ బ్యాంక్ ఆఫ్ జార్జియాలో ఒక బ్యాంక్ అకౌంట్. ఆ తర్వాత మీకు అకౌంట్ వచ్చిన తర్వాత మీ అకౌంట్లో మీ కన్సల్టెన్సీ లేదా ఎవరో ఒకరు స్టేట్మెంట్ కోసం అని చెప్పేసి మనీ వేస్తారు. ఆ మనీ స్టేట్మెంట్ తీసుకోండి. ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు టీఆర్సీ అప్లై చేసుకోండి. టీఆర్సీ అంటే టెంపరీ రెసిడెన్సీ కార్డ్. మీరు ఇక్కడ జార్జియాలో వచ్చిన తర్వాత మీ వీసాస్ ఎక్స్పైర్ అయిపోతాయి, ఎందుకంటే మ్యాక్సిమం 60 to 19 డేసే ఉంటుంది మనకి వీసా. ఆ వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత మనం ఇక్కడ స్టూడెంట్ ఉండాలి కాబట్టి మన స్టేట్లో స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఏంటంటే మన యూనివర్సిటీలో స్నోబాన్ ఉంటుంది, అది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్యాంక్లో మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ టైం టీఆర్సీ తీసుకునేటప్పుడు ఒక $2,000 to $5,000 బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే సరిపోతుంది మన జస్టిస్ ఆఫీస్లో. సో మీరు అది అప్లై చేశారంటే విత్ ఇన్ ఒక 1 monthలో మళ్ళీ మీకు అడ్రస్ ప్రూఫ్ అని ఒక వెరిఫికేషన్ ఉంటుంది. మీరు రావాలి, అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత సైన్ పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ విత్ ఇన్ ఇంకో 30 డేస్లో మీకు టీఆర్సీ కార్డు వస్తే చేసి ఒక $45 లేదా $71 ఏమో పే చేసేయాలి. చలో కార్డు తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా అంటే ఇది మొత్తం టీఆర్సీ మేకింగ్ ప్రాసెస్ మొత్తం దగ్గర ఒక మనకి 2 months పడుతుంది. సో అరే మాట్లాడుకుంటూ పార్క్లో కూడా వచ్చేసినాం. సో నీకు పార్క్ ఇట్లా బయట నుంచి ఓవర్వ్యూ చూపిస్తాను, చూడండి. Starlight on your beautiful, starlight on your beautiful. సో ఇదే నేను చెప్పిన పార్క్. అంటే పార్క్ ఏమో తెలియదు నాకు, ఇది ఫస్ట్ టైం వస్తాను. నేను ఎప్పుడు డే టైంలో స్నో లేనప్పుడు ఎప్పుడు రాలేదు, నేను ఫస్ట్ టైం రావడం. చూడండి లొకేషన్ బాగుంది ఇక్కడ. ఇది పార్క్ రూట్ మ్యాప్. పార్క్లో ఇట్లా అయిపోయింది మొత్తం. బాగుంది. ఫైనల్లీ పార్క్ వచ్చేసాం. మీరు నన్ను చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఏ వీడియోలో బహుశా ఇంత మాట్లాడి ఉండకపోవచ్చు. అంటే మాట్లాడలేదు కూడా నాకు తెలుసు. పాయింట్ అంటే నేను చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా కూడా నాకే తెలియదు లిటరల్లీ చెప్పాలంటే. ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నా, కానీ డెఫినెట్లీ ఈ వీడియో అప్లోడ్ చేస్తా. నేను మాట్లాడేది పక్కకి పెట్టేస్తే కనీసం వీడియో కోసం అప్లోడ్ అవుతా, అది నేను చూసుకోవాలి కదా కనీసం నేనైనా. ఒరే ఎంత ఫ్రీజ్ అయిపోతుంది అబ్బా. ఇది చూడండి, నేను చెప్పినా ముందే ఎక్కువసేపు ఉంటే ఇక్కడ మునిగిపోతాను. నేను ఇంట్రోవర్ట్ని కాబట్టి అసలు ఇంతవరకు అసలు ఏ వీడియోస్ సరిగ్గా నేను అసలు మాట్లాడాలన్నా కూడా అసలు ఏం మాట్లాడాలో తెలియదు. ఇంకా ఇప్పుడు ఇంట్రోవర్ట్లా ఉంటే చాలా పనులు అనుకున్నట్టే ఉండిపోతున్నాయి. సో ఆ ఇంట్రోవర్ట్స్ని పోగొట్టుకొని కొంచెం అంత మరీ ఎక్స్ట్రోవర్ట్ కాకుండా ఒక కనీసం మనుషులతో మాట్లాడేలాగా, కలిసేలాగా. ఇంతవరకు నన్ను ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఒక కొత్త ఫ్రెండ్ని పరిచయం చేసుకోలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నా ఇంతవరకు నేను ఫస్ట్ స్టెప్ అసలు వేయలేదు ఇంతవరకు. ఈవెన్ నా ఫ్రెండ్స్కి కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు నాకు ఉన్న చాలామంది ఫ్రెండ్స్ కూడా నేను ఫస్ట్ స్టెప్ వేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అవుతే నేను మిగిలిన వాళ్ళ వీళ్ళంతా, చాలా వరకు అందరని కాదు, మ్యాక్సిమం 80%. ఎప్పుడో 1, 2, 4, 3 అంతే నేను అప్రోచ్ అయిన పర్సన్స్. మిగతా మొత్తం ఎవరైనా ఏదో ఒక మాట వరుసకి అప్రోచ్ అవుతే నేను ఏదో అల్లుకోతుంటా. చాలా రేర్ పీపుల్, అది కూడా ఏదో
ఏదో మాట్లాడుతున్నా, వదిలిపెట్టేసాను. కానీ ఈరోజు స్నో చాలా ఎక్కువ పడింది అబ్బా. చూడండి, నేను ఏదో వ్లాగ్ చేయడం కన్నా నా గురించో లేదో ఏదో లెక్చర్ తీసుకున్న ఫీల్ వస్తుంది నాకు ఇప్పుడు. కానీ పర్లే, అందరికీ తెలియాలి కదా. కానీ ఎవరైనా మీకు ఒక సజెషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఒకసారి దాని గురించి ఆలోచించి చూడండి. ఇప్పుడు జనరల్ ఎవరి దగ్గరకో ఎక్కడెక్కడో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా మమ్మీయో డాడీయో అరే ఇది కాదు అని చెప్తారు, ఇది కాదరా అలా చేయాలి, ఇది కాదు ఇలా చేయాలి అని చెప్తే నేనేం చేస్తా, వద్దు నాకంటూ ఒక ఐడియా ఉంది అది చేస్తా. పాయింట్ ఏంటంటే వాళ్ళు మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ. సో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్పినప్పుడు వినండి ఒకసారి. పోనీ కనీసం మీరు అది పాటించకపోయినా అసలు చెప్పారు కదా, కనీసం వాళ్ళ ముందైనా ఓకే అని చెప్తే బాగుంటుంది. ఇది చూడండి చాలా బాగుంది అసలు. అయ్యో ఈ లైటింగ్లో, ఈ స్నోలో, ఈ టైంలో చాలా కష్టం అబ్బా వీడియో తీయడం. చేతులు కూడా ఎట్లా అయిపోయినాయి. ఈ చెయ్యి అయితే ఇంకా ఫ్రీజ్ అయిపోయింది. కనీసం ఈ చైనా పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాం అప్పటి నుండి. రైట్ హ్యాండ్ బోయ్ చూడండి, ఇట్లా అనడానికి కూడా రావట్లేదు. చాలా ఏదో బ్లడ్ అంతా ఇట్లా క్లాట్ అయిపోయినట్టు అయిపోయింది. కానీ ఏం చేస్తాం, అరే కనీసం నా ముఖానికి కాకపోయినా, నేను చేసే వీడియో కాకపోయినా కానీ మీ ఇట్లా బయటకు వచ్చినందుకన్నా, ఈ స్నోలో ఉన్నందుకన్నా, కనీసం ట్రై చేస్తున్నందుకన్నా ఒక లైక్ వేయండి రా. లైక్, సబ్స్క్రైబ్ లేదా షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను యాక్చువల్లీ మీరు కరెక్ట్గా గమనిస్తే దగ్గర ఒక 1 year వరకు నేను ఏం వీడియోస్ పెట్టలేదు యూట్యూబ్లో. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలుసు కూడా. అక్కడ పాయింట్ ఏంటంటే అసలు నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సెకండ్ థింగ్, పెద్ద రీచ్ అవ్వట్లేదు. ఆల్రెడీ 1 year ట్రై చేసినాం కదా అని నేను లైట్ తీసుకున్నా. సో ఇప్పుడు అట్లా మధ్యలో వదిలిపెట్టేస్తే అనుకున్నది అవ్వదు. సో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మీరు సపోర్ట్ చేయాలి, చేస్తారని తెలుసు, కానీ మళ్ళీ చెప్తున్నా మీరు సపోర్ట్ చేయాలి. ఇంకొకరు కూడా చెప్పండి సపోర్ట్ చేయమని చెప్పేసి. సో ఫైనల్లీ ఇదన్నమాట మన తిబిలిసిలో స్నో మా ఇంటి దగ్గర. సో ఇప్పుడు మనం ఇంకా చేసే పని ఏముంది, మనం స్నో మ్యాన్ చేద్దాం. కానీ దానికి కన్నులు, క్యారెట్ అవన్నీ మన వల్ల కాదు, పెట్టలేము. అంటే పెట్టలేమని కాదు, దొరకవు ఇప్పుడు ప్రెసెంట్, ఇంట్లో ఉన్నాయి అవన్నీ. చలో విల్ టేక్ సమ్ వీడియోస్. తర్వాత మనం ఒక స్నోమ్యాన్ని తయారు చేద్దాం అండ్ దెన్ బ్యాకప్ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ నడిచే పాతే ఉంటుంది కదా, దాని మీద స్కేట్ చేయడానికి వస్తుందా లేదా అని ట్రై చేద్దాం ఒకసారి. నేను ట్రై చేశాను, చూడండి ఒకసారి. స్కేట్ చేయడానికి ట్రై చేస్తే కానీ స్ట్రేట్ అవ్వట్లేదు స్కేటింగ్. అయ్యో ఈ చలికి నేను మాట్లాడే మాట కూడా కరెక్ట్ రావట్లేదు. కనీసం నా ముక్కు, నా చేతులు
ఈరోజు అయిపోయింది. రేపు నేను ఎట్లా ఉంటానో నాకే తెలీదు, అసలు ఐడియా కూడా రావట్లేదు అసలు నేను రేపు ఎట్లా ఉంటాను. కానీ ఇదే స్నో కంటిన్యూ అవుతా మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అంటే నాకు స్నో ఇష్టం అనమాట. సో యా బాగుంటుంది. ఇప్పుడు మనం స్నోమ్యాన్ తయారు చేద్దామా? ఇక్కడ ఉన్న స్నో వచ్చింది, ఇక్కడ ఎక్కడ పెట్టాలి? ఓకే, నేను ఇక్కడ పెడతాను చూడండి. అయిపోయింది. టు బి హానెస్ట్ అసలు ఐమ్ నాట్ లయింగ్, నా చేతిలోకి అసలు సెన్సేషనే లేదు. అందుకే అన్నాను నేను ముందు స్నోలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అంత ఫ్రీజ్ అయిపోయింది ఇది. కానీ ఫైనల్లీ ఫస్ట్ టైం నేను స్నోమ్యాన్ చేసా చూడండి. సో ఇది మన స్నోమ్యాన్. అంటే స్నోమ్యాన్ నా లేదు, ఇదిగోండి, ఇది ఒక కాలు, ఇది ఇంకో కాలు, అది ఒక చెయ్యి. చూసారు కదా వీడియో మన స్నోమ్యాన్. వీడికో పేరు పెడదామా? వీడి పేరు టింకు అనుకోండి. టింకు అదో కిట్టు, ఈయన పేరు కిట్టు. వీడు మన కిట్టుగాడు. యాక్చువల్లీ మన కిట్టుగాడు ఇంట్లో ఉన్నాడు, వాడు రాలేదు, అందుకే వీనికి కిట్టు అని పేరు పెడదాం. వాడి ప్లేస్లో వీడిని రీప్లేస్ చేసుకుందాం మనం. సో వీడి కిట్టు. ఈ రోజుకి ఇంతే. అయ్యో చాలా హెవీగా అయిపోతుంది, కోల్డ్ కూడా అవుతుంది. చాలా ఇంకా ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటా. ఎడిటింగ్లో చాలా పార్ట్స్ కట్ చేయాలి కూడా. లిటరలీ చెప్తున్నా, ఈ స్టాండ్ ట్రైపాడ్ని హోల్డ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. లాస్ట్ ఒకసారి మన కిట్టుగాడికి బాయ్ చెప్పేసేయండి. చలో బాయ్ రా కిట్టు. చలో నేను కూడా ఇంకా ఐమ్ సైనింగ్ ఆఫ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనీసం లైక్ కొట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉండే చూసే ఉంటారు. మన విఆర్ రాజా ఛానల్ ఉంటుంది చూసారా, యూట్యూబ్ ఛానల్, అట్లా చెప్తున్న ఫీల్ వస్తుంది. ఇంతవరకు చూసినారంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది వాటికి చూసినారు అని. కానీ యా, ఇఫ్ ఇన్ కేస్ చూసి ఉంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఇష్టం, చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. కానీ చేయండి, చేస్తే మీకు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ మరిన్ని వీడియోస్ వస్తాయి. నేను ట్రై చేస్తాను, మీరు ఎంకరేజ్ చేస్తే నేను ట్రై చేస్తాను. లేదంటే మళ్ళీ బ్రేక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ నేను తీసుకోవాలని అనుకోవట్లేదు లేదు. సో ఇప్పటి నుంచి అండ్ ఇంకొక 2 వీక్స్లో నాకు కాలేజ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇప్పటి నుంచి కాలేజ్లో యూనిలో కూడా నేను వీడియోస్ చేస్తాను. డైలీ షార్ట్స్ అన్నా వేయడానికి ట్రై చేస్తాను, లేదంటే లాంగ్ వీడియోస్ చేస్తాను. చలో బాయ్, సైనింగ్ ఆఫ్. Subscribe to Sai Balaji Vlogs. Okay, don't forget to hit subscribe button. నేను మీకు చెప్పిన ఆల్రెడీ మాట్లాడడానికి రాదు, అసలు నోరు కూడా తిరగట్లేదు. సరే ఏదో ఒకటి. చలో బాయ్, ఐమ్ సైనింగ్ ఆఫ్. టాటా.